వచ్చిరాని మాటగానే రారా లేపో చప్పుడు పిలిపి ఎంత ముద్దు కొడక అమ్మని పిలుపు కూడా పిల్లగాడు కళ్ళ పొంటి ఆడంగా ఆడపిల్లగాన్ని కళ్ళ చూసింది రాజయ్యం చాలా పుట్టి అడవిలగాందుకు మెత్తనన్నారు ఊళ్ళే గొల్లోడు మెత్తనన్నారు కొడుక మరి అజ్జిరాల కొడుక బంగారు కొడుక తేనె ముద్దుల కొడుక మరి అటువంటి రాజవంశంలో వచ్చినప్పుడు చదువు రావాలి శాస్త్రం రావాలి విద్య రావాలి బుద్ధి రావాలి అమ్మవారు నిమ్మవాది కొడుక సేవంగి రాజా మీ పెద్ద బాబు రాజా పరిపాలన చేస్తుండు మీ బాబేమో వ్యవసాయం పనిచుకుంటూ పోతున్నాడు మరి అటువంటి కొడుక రారా అని ఎగిరెట్టి కొడుకును ఎడవ సంకల్పి కొడుకునైనా నువ్వు లేవదా సాధతలేదా బుర్ర దిగిందా నీకు నువ్వే కొంచెం రావడం నిన్ను మొన్న మన ఇంటి కూడా దారి పడ్డది నేనేనా సిగ్గుబాయ మొత్తం కాదు కాదు మన కుక్కలు చెయ్యి వాళ్ళకి బిది బిడి కాయన అలా పడ్డాడు బురదలా అయ్యా కొడుక ఇగో నా కొడుకుని తీసుకొచ్చినా నీకు వచ్చిన చదువు శాస్త్రము విద్య అన్ని నేర్పుండు చదువుకోను ఏం చెప్తావురా చదివస్తే ఏమవుతుంది చదివస్తే ఏమవుతుంది రాజకీయం చెప్తావా చెప్తావా బాగుంది నీకు చదివస్తే మంచి పిల్లగాడని చెప్పి కొలువత్తది కొలువ వచ్చిన తర్వాత మన ఆడగట్టు పెద్ద మనుషులు అందరు చూసి కొద్దిగా నమ్ముకోవచ్చు మంచోళ్ళు అని ఇక మా అవరాజు ఎవరైతే మంచిగా చూస్తుంది మంచిగా చేస్తుంది లగ్గాలు ఇక గసోటి మా అవ్వ చూసి ఇక పిల్లగాడు మంచోడు అని నీకు లచ్చలు లచ్చలు పోసి వరకట్నం పోసి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేసినాక ఇక శోభనం అయినాక కొద్ది రోజులకు నీకు పిల్లను పిల్లగాడు పుడతారు పుట్టినాక వాళ్ళకు పురుడు అయినాక వాళ్ళు పెరుగుతారు
పెరుగుతారు పెరిగినాక వాళ్ళు పెరిగినాక వాళ్ళకు నీ లెక్కన చదువు చదువైనాక నీ లెక్కనే మళ్ళీ పెళ్లి పెళ్ళైనాక పెళ్లి అయినాక మళ్ళీ వాళ్ళు గట్లనే ముసలోళ్ళు అవుతారు అన్నది ఏంది ఇక? ఇక అయిపోయింది ఇంకే అలాగే పోతుంది ఇక నేను ఎటు పోవాలి ఇక ఏదో ముసలోళ్ళు అవుతావు ముసలైనాక ముసలోళ్ళు అయినాక ఇక నక్కలు గుసగుస పెడతాయి ఇక డిమ్ కట్టం ఏదో ఒక రోజు పోతావు బొందలకు బొందలకెళ్ళక చదివేందుకే అబ్బాయి పాంచర్రా బొందరగడ్డ మళ్ళీ గీడికి వచ్చిన బొందలకెళ్ళక చదివేందుకు అయ్యో కొడుక చదువుకోకపోతే ఇగో 2 కళ్ళున్న గుజ్జోళ్ళు ఉన్నట్టే మరి అటువంటి పంతులయ్య దగ్గరికి వచ్చి అయ్యా పంతులయ్య మరి నీకు వచ్చే చదువు శాస్త్ర విద్య బుద్ధి నేర్పవయ్యా అని చెప్పి ఏనాడు పంతులకు నమస్కారం చేసి పంతులకు అప్పచెప్పంగానే లల్ల పిల్లగాడ మాయమ్మ ఏమంటయున్నాడు అటువంటి శ్రీకారం ఓంకారం పెట్టి బియ్యంగా ఒక్కడు చెప్తే 4 చదువుతుండు 4 చెప్తే 8 చదువుతున్నాడు నేను చెప్పక ముందే చదువుతున్నాను చెప్పుదురా దుబ్బలకమ్మానిక జీతాలు ఇక మరి ఏంటి నీకేనా 10 పోలుతో ఏం తెచ్చుకోవాలి నీ బలకమేది పాత బలకం అల్పము పలక కొన్నారు ఇక పలక కొంటే రాత్రి మన బెడ్లేసి పడుకున్నాం ఇక మా అమ్మ పోరిందో మా నాన్న పోరిందో పిచ్చలు ఫస్ట్ లాస్ట్ కట్టె పలుకుండే నడవనేమో కర్రేది ఉండే అది ఇట్టేనే ఎరుగుతుంది అదే పక్కన కొడక పొద్దుగాల పడుకోవాలి అన్న వాళ్ళే పక్కన పెట్టుకుని పడుకున్నా పక్కల పట్టుకున్నావు ఆ పక్కన పెట్టుకున్నాక ఎవరు పోయినావు మా నాన్న పోయినా మా అమ్మ పోయిందో సత్యరాజనం అయింది అయిపోయింది కానీ అయితే పాలక పాట అదే శివరాజ్ పాలకి నీ బల్బం ఏది బల్బం కొనిచ్చింది మా అమ్మ రాంగా తినుకుంటూ వచ్చిన విషమంతుని నువ్వు ఉండాలి నీ అసలు ఇంకా 4 పనికిరాడా ఆడు మా దేవిరాజు మా ఆడిపోయిన మన పెద్దోని పేరే ఉండే మన పెద్ద తమ్ముడు వాడు చిన్నప్పుడు ఇగో అది కంకులున్న బిల్లు ఇస్తేనే నేను ఎటన్నా పోతా లేకపోతే అసలే పోనాను రూపాయి బిల్ల నువ్వు కట్టనే బల్బాలు తిన్నావా బల్బం అయిపోయింది అయ్యో శబరాజ్ ఇస్తా పాటు బల్బం ఇచ్చినవా సార్ మంచోడు బల్బం ఇచ్చిండు పలికిచ్చిండు రేపు పొద్దున పెళ్ళ లేకపోతే ఏదో పోనీ అని పలక లేకపోతే పలకిచ్చినాం ఏదో పోనీ అని మా శబరాజ్ తీసి నీకు బల్బం ఇచ్చిన తర్వాత దూరి మంచిగా ఉంది నీకు బల్కిచ్చినావు బల్బం ఇచ్చినావు రేపు పొద్దున అంటే పువ్వు కింద పెనం లేకపోతే పెనం ఇచ్చింది పడతలేదు ఎట్లా పట్టిపి నోట్ అంటే శబ్బాషిగా చదివిన వచ్చంటే ఈయనవ్వా ఉల్లవ్వా శబ్బాషిరా ఇక నీకు చదువు సరస్వతి వచ్చిన కారు చాలా నాయన మొన్న ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి గంగా నీళ్ళు అంత తీసుకపోయి ఆ గవర్నమెంట్ పల్లె పెట్టిరట అందరిని మా అమ్మ ఏదంటే గజాను అన్నది గంతే ఏదంటే గజాను అను పంతులు ఏదంటే గజాను బిడ్డ అని చెప్పింది సరే అను నీ ఇప్పుడు కాదు కోదండం ఎత్తాను కదా కానీ శుద్ధల భవతి నీ శ్రీకారం లేదు ఓంకారం లేదు ఏం మాట మాట్లాడతాను నువ్వేమన్నా శుద్ధల భవతి పడతలేదు పట్టివేయాలి లేకపోతే వస్తాను వచ్చలే మళ్ళాను సరస్వతి సరా కొద్ది వచ్చింది ఇంకా నయం సరస్వతి సరస్వతి సరస్వతి
2 ఏళ్ళు కడుతున్నాయి లోపల పెద్ద ఉన్నాడు సాయంత్రం లోపల పెద్ద ఉన్నాడు పంతులయ్య ఒక్కడు చెప్పుతుంటే 4 అంటుడు 4 చెప్పి 8 అంటున్నాడు చదువు శాతం నేర్చుడు విద్య బుద్ధి నేర్చుకున్నాడు పడిపోను కళ్ళ చూసేనా మరి చదువు శాస్త్రం లోపల విద్య బుద్ధి లోపల పడబడి చదువు నేర్చుడు శాస్త్రం నేర్చుడు విద్య నేర్చుడు బుద్ధి నేర్చుతున్నాడు పెద్ద బాబు కొడుకులు 7 అంత పంటూ ఒక్కడే పిల్లగాడు చూసిన వాడు అందట్లో ప్రస్తుతం ఇస్తున్నాడు అరే పంతులయ్యా నా కళ్ళ చూసేనా అయ్యో కొడుక కోమారా పులి అటువంటి పులి కడుపులో అటువంటి పులి కడుపులో పులి ఉత్సవని చెప్పి ఆనాడు పంతులయ్య ఏమన్నాడు కాలం దినం ఏ కాలం బళ్ళు బంద్ అవుతున్నాయి బళ్ళు బంద్ అయ్యే టైం లోపల ఏమన్నాడు ఆ పిల్లగాడు చదువు శాస్త్రం లోపల విద్య లోపల బుద్ధి లోపల జ్ఞానాస్తుడు మరి పంతులయ్య ఒక్కడు చెప్తే 4 చదువుతున్నాడు అబ్బా బిడ్డ నీ తెలివి ఎంత గమ్మతున్నది నీ పెద్ద బాబు కొడుకు 7 ఉండి నేను ఒక్కడు కూడా పని చేయలేడు మరి 7 అంత పంటూ ఒక్కనే ఉన్నావు కోమారా పులి కడుపులో పిల్లలై పుట్టిరు పిల్లి కడుపులో పిలువై పుట్టినవురా బిడ్డ నిన్ను మెచ్చుకోవచ్చని చెప్పి అంత మంది సబ్బండ మనది లోపల ఆ పిల్లగాన్ని మెచ్చుకోక పెద్ద బాబు కొడుకులు కన్నా చూసిండు అబ్బాయి ఇయ్యాల చిన్నోడు మనకంటే ముందు ఆయన మరి 7 అంతా బంటూ ఒక్కడే అనబట్టని చెప్పి మరి వానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది మనకు ఏ ప్రైజ్ లేపాయి కళ్ళ ముఖం చిన్న పెట్టుకొని అవసరం ముఖం వాళ్ళ కొట్టుకొని దెబ్బ కొట్టే చింతలే ఒళ్ళు చిన్న ఉట్టుకొని 7 మేడల్లా వస్తున్నారా బడి సంచులు బుధాన వేసుకొని మరి చూసినవా పనకు మీటలు బంగారు మేడలు ఎక్క చూడ ఎండి చూడ బండ చూడ పౌడాల మేడ మేడల్ల కత్తరే రమరామ వాళ్ళు మిద్దల్ల కత్తరే రమరామ మిద్దల్ల కత్తరే కింద పడిపోతుండు బ్యాగ్ ఎత్తుకొని అమ్మవారు మాయలమ్మి దేవా అన్న కొడుకుల కన్న చూసింది చిన్న ఉచ్చుకున్నారా ఆడిపోయి ఉన్నది కొడకారా నా కొడక ఎవరు ఏమి అన్నారు నాతోటి మళ్ళీ మొగ్గారా
అలా మీ అమ్మాయి వాళ్ళు చెప్పండి మీ అమ్మాయి వాళ్ళు నాకు స్థానం కింద పడుతుంది నీ అమ్మ దొంగ నంజే నేనేనా నీ అమ్మ దొంగ నంజోక మా అమ్మ గంగులు పో దొంగ నంజోక నీ అమ్మ నీ పాలు మంచిగా లేవు పో అంత అన్ని పల్చగా బంక బంక లేవా బంక ఓయ్ అప్పుడే కవర్ చేసిన ఇప్పుడు ఇంత ముందే ఫుల్ పాటలు ఎత్తి కదా ఏమైందిరా నీ అమ్మ బడికిన కాడ అద్దె అంటే ఆ పొట్టిలంజోకున్నానే ఎక్కించినావు నువ్వు పేరు మిమ్మల్ని మొదలు ఎక్కించిన కాదురా పొట్టుడు ఆ పొట్టుడు మన చిన్ననాన్న కొడుకు లేడా ఎవడు అదే ఇంటనే ఉన్నాడు మురిపిత్తోడు రాకముందు నేనే బల్లె పెప్ప తెలుసా వాడు వచ్చినాక ఏకదమ్ము గంగలీళ్ళు ఇచ్చినట్టు అయిపోయింది వాడు వచ్చినాక ఏకదమ్ము గంగలీళ్ళు ఇచ్చినట్టు అయింది ఎందుకురా ఉరుకుట్లు ఆడే ఉన్నాడు కబడ్డీలు ఆడే ఉన్నాడు కట్టెసాములు ఆడే చదువులు ఆడే ఆడి ఇలా సార్ ఒక్కటి పెట్టిస్తే ఆడు ఎల్లుండి అయితరం అయిపోయినాక అవతల ఎల్లుండి పోతే 4 చెప్తుండు నీ వాళ్ళ అమ్మ పాలేమో మంచి మీ మాలు మంచి కాదు అందుకే మాకు చదువు వస్తలేదు పాలు మధ్యగా కత్తలు అని జ్ఞానం మధ్యగా కత్తలేదు బంక బంక మొన్న అందరు పిల్లలను నీ లేవలే మమ్మీ మమ్మీ వాళ్ళు వాళ్ళే అది దాచిది దాసిదా మంచిగా ఉంటావు గిర కూర్చోవా గిర కూర్చోవా కూర్చో ప్లీజ్ కూర్చోవా ఒకసారి కూర్చోవా నీ అవ్వలేదు అంత అది కాదురా నేను ఏం అడుగుతున్నావు నువ్వేం చెప్తున్నావు నేను చెప్పలేదా ఇప్పుడు అందరు 10 మందిలో గిట్నే బాగా నేను టూపు ముంగటే కూర్చున్నారు అందరూ ఇక అందరు మంచిగా చెప్పురా ముచ్చట నువ్వు కచ్చక్కదే కట్టెక్కడంత మంచిగా చెప్పేటట్లేవు ఆయరా ఎమ్మరాయరా ఇన్ని రోజులవుతుంది మేమే పేపర్లో ఉన్నాం బల్లె నాట చదివేమో చదవలేదు మన చిన్న బాబు కొడుకు వచ్చిండు చిన్న పొచ్చోడు బల్లల్లా వాడిని మెత్తుకుంటారు చదువు లోపల మెచ్చుకుంటారు ఇవాళ పెద్ద ప్రైజులు వానికి ఇచ్చిండ్రు పులి కడుపుల పులిని విడతా అనుకున్నావు పిల్లులు పుట్టిరురా పిల్లి కడుపుల పులి పుట్టిందని ఆయనకి పిల్లి ఇచ్చిండ్రు మిత్రుడు కొట్టలేదు శత్రుడు కొట్టలేదు జోగు సన్నాసి ఎవడు కొట్టలేదు మమ్మల గుండె చల్లు అని గుండెలకు పిల్లు